శ్రీశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు 30 కుర్చీలతో పాటుగా జ్యోతి క్యాటరర్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అరవపల్లి రమేష్ గారు పద్మ దంపతులు 16,500 రూపాయల విలువైన ఫ్రిడ్జ్ని వారు కూడా బహుకరించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీరు మునగాల వాస్తవ్యులు. అంతేకాకుండా గత కొద్ది రోజుల కింద కూడా ఇదే వృద్ధాశ్రమంకి హాట్ బాక్సులు, బకెట్లు, బేసిన్లు, కూరగడ్డలు, సాంబార్ గడ్డలు ఇలా చాలా వస్తువులు ఈ ఆశ్రమానికి మా దంపతులు ఇరువురం కలిసి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని తప్పకుండా ఆలయ కమిటీ ఆశ్రమ కమిటీ చైర్మన్ గారికి మాటిస్తున్నాను. శ్రీశక్తి వనితా గ్రూప్ అధ్యక్షురాలు పద్మశ్రీ జ్యోతి కృష్ణమూర్తి గారు మన రాష్ట్రంలో మన వృద్ధుల సేవ కోసం 30 కుర్చీలు, మరి అదేవిధంగా శ్రీశక్తి వనితా గ్రూప్ సభ్యురాలు అరవపల్లి రమేష్ గారు రమేష్ గారు జ్యోతి క్యాటరర్స్ హైదరాబాద్ వారు మన ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన వివేకానంద వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు మరి కమిటీ పట్ల వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మరియు మన ఆశ్రమానికి వచ్చి రాగానే ఒక వారం రోజుల కింద మన ఆశ్రమానికి వచ్చి ఈ మదర్స్ డే సందర్భంగా మన క్లబ్ శ్రీశక్తి వనితా క్లబ్ అధ్యక్షురాలు పద్మశ్రీ జ్యోతి కృష్ణమూర్తి గారు ఇచ్చేసి మదర్స్ డే సందర్భంగా ఇక్కడ మన ఉన్నటువంటి అమ్మాలందరికీ కూడా ఆలోచించి వారి తీరు కూడా తెలుసుకుంటుంది. ఆ సందర్భంగా మన కమిటీ వారు మన దగ్గర అనగానే వెంటనే పద్మ రమేష్ గారిని సంప్రదించి వాళ్ళ ద్వారా మరి సొంతంగా గారు 30 కుర్చీలు ఇచ్చింది. వారికి ఈ సందర్భంగా వివేకానంద వృద్ధాశ్రమం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరియు రాష్ట్రంలో ఇప్పుడు ఆర్గానిక్ టేపు రాజధాని గిన్నెను వాడొద్దని చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా స్వచ్ఛంగా సాగులో మనం గ్యాస్గా కాకుండా కఠిన పెట్టుకుంటే ఇచ్చడి గిన్నెలో ఉండాలని చెప్పి అనుకుంటున్నాము. మన యోగి గారి సహకారంతో మన వృద్ధాశ్రమానికి ఈ ఇచ్చడి గిన్నెలు తీసుకువచ్చుగా మనం చూడటం జరుగుతుంది. ఇత్తడి గిన్నెలు అంటే ఎన్ని